శ్రీమతే రామానుజాయ నమః. కన్నయ్య లీలలు. ఒకనాడు ప్రొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతుంది. హృదయంలో కృష్ణస్మరణము, వాక్కుతో గుణ సంకీర్తనము, ఇలా యశోద మనోవాక్కాయాలచే భగవత్ సేవలో లగ్నమై ఉన్నాయి. యశోద శుద్ధ భక్తి స్వరూపము. భగవంతుణ్ణి బంధించగల భక్తి ఇది. రోజు ఆలస్యంగా లేచి కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని, అమ్మా ఆకలేస్తుంది పాలివ్వవే అంటూ బయటలాగుతూ తల్లిపై వాలిపోయాడు. యశోద కన్నయ్యని ఒడిలోకి తీసుకొని ప్రేమగా జుట్టు దూవుతూ పాలిస్తుంది. ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాడిని కింద దింపి పాలకుండ దించడానికి గబగబా వెళ్ళింది. నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలుపెట్టాడు కన్నయ్య. పొయ్యి మీద పాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగు కుండను చూచి లోపల నవ్వుకుంటూ కొడుకు కనిపించకపోయేటప్పటికి కంగారు పడి వెతుకుతూ బయలుదేరింది. తిరగబడ్డ రోడ్డుపై ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పంచిపెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య. చేత బత్తం పట్టుకొని వస్తున్న మాతను చూసి కాలి గజ్జలు గల్లు గల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు. ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తుండగా యశోద కూడా బాలుని వెంట పడింది. భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా? ఏమి అపూర్వ లీలా ప్రదర్శనము! మహాయోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్మను వెంట పరిగెడుతున్న యశోద ఆహా ఎంత పుణ్యాత్మురాలు! ఆమె పరిగెత్తి అలసిపోయిందే కానీ కన్నయ్యను పట్టుకోలేకపోయింది. ఎందుకని? యశోద చేతిలో అహంకారం అనే బెత్తం ఉన్నది. అహంకారంతో కూడిన భక్తి ఫలించదు. అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు. తల్లి కర్ర పారివెయ్యగానే తనయుడు వెనకకు తిరిగి చూచాడు. ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుపట్టాడు. పట్టుకుందే కానీ తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు. కానీ రోటికి కట్టివేయాలని మాత్రం పట్టుబట్టింది. ఆ లీలా గోపాల బాలుని ఐశ్వర్య శక్తి తెలియకపోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుముకి ఒక తాడు కట్టబోగా అది 2 అంగుళాలు తగ్గింది. దానికి మరొక తాడు కలిపి చుట్టినా 2 అంగుళాలు తగ్గింది. ఇంటిలోని తాళ్ళన్నీ కలిపి ముడివేసినా కూడా మరలా 2 అంగుళాలు తగ్గడం వలన ముజ్జగాల్లో దాగి ఉన్న ఆ బుజ్జి కృష్ణుని చిరుబొజ్జను కట్టలేకపోయింది. త్రిగుణాతీతుడు గుణాల చేత బద్ధుడవుతాడా? ఇంద్రియాలకే బంధనం కానీ ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ వృషికేశునికి బంధనం ఉంటుందా? పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా? బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే లేదు. పోని తాళ్ళు పొట్టివయ్యాయే అంటే అది లేదు. ఆశ్చర్యం! నిత్యముక్తుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలుగగా దాన్ని బంధించే శక్తి నశించిపోయిందంట. పరమాత్ముడిని బంధింపగలిగేది ప్రేమ రజ్జువు మాత్రమే. అది కూడా ఆయనకి ఇష్టమైతేనే. జీవునికి దేవునికి 2 అంగుళాల దూరం. అహంకార మమకారాలు రాగద్వేషాలు పాపపుణ్యాలనే ద్వంద్వాలే 2 అంగుళాలు. ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి. రెండవది భగవంతుని కృప కూడా వెళ్ళి విరియాలి. అప్పుడే 2 అంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు. యశోద అలసి సొలసిపోయింది. తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కృప కలిగింది. తల్లి కష్టము చూడలేక బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి దామోదరుడు అన్న గౌననామంతో ప్రసిద్ధుడయ్యాడు. యశోద కృష్ణుణ్ణి రోటికి కట్టివేసి ఇంటి పనులు మునిగిపోయింది. భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ మౌనులకు కానీ దానపరులకు కానీ యోగీశ్వరులకు కానీ పట్టుబడడు కదా. కనుక మనమందరము పరమాత్మునికి ఈ సేవ నేను చేస్తున్నాను అనే అహంకార భావనంతో కాకుండా పరమాత్మ ఈ సేవను నాతో చేయించుకుంటున్నాడు అని నిష్కామమైన భక్తితో సేవిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి.